వెల్కమ్ టు న్యూస్ లోకల్. సభ్య సమాజం తలదించుకునేలా నూతన సంవత్సర వేడుకల్లో చోటు చేసుకున్న ఘటనలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఒక పక్క మండపేట నియోజకవర్గం అంతా పిల్లా పాపలతో వేడుకలు జరుపుకుంటుంటే, పట్టణ నడిబొడ్డులోని ఓం సిటీ ఆర్ఆర్ లేఅవుట్ నందు కొందరు మందుబాబులు హిజ్రాలతో తైతక్కలాడారు. అశ్లీల నృత్యాలతో అసభ్యకరంగా చిందులేశారు. పోలీసుల ముందస్తు హెచ్చరికలు బేఖాతరు చేసిన తీరు పలువురిని ముక్కున వేలేసుకునేలా చేసింది. తాము చేసినది ఘనకార్యం అన్నట్టు వారిలో కొందరు నిస్సిగ్గుగా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలను చక్కర్లు కొట్టించడంతో పోలీసులకు చిక్కారు. దీంతో వీడియో ఆధారంగా ప్రస్తుతానికి 10 మందిని అరెస్టు చేసి ఆలమూరు కోర్టుకు తరలించామని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిపితే సహించేది లేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి మిగిలిన వారిని పట్టుకుంటామని సిఐ దొరరాజు అన్నారు. అయితే ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందన్న ప్రశ్నకు అటువంటిది ఏమీ లేదని బదులిచ్చారు. ఈ ఘటనకు పార్టీ రంగులు పులుముకోవడంతో విషయం రాజకీయంగా మలుపు తిరిగింది. దీంతో వైకాపా హయాంలో ఇటువంటివి లేవంటూ ఎమ్మెల్సీ తోట ప్రస్తుత నాయకులను ఎద్దేవా చేశారు. అయితే పార్టీల కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని సిఐ దొరరాజు మీడియాకు తెలిపారు. నాకున్న విశ్వసనీయ సమాచార ప్రకారం అశ్లీల నృత్యాలు ట్రాన్స్జెండర్తో నిర్వహించారని చెప్పి తెలిస్తే దాంట్లో సుమోటోగా మండపేట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మేము అదుపులో తీసుకున్న 10 మందితో పాటు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియవచ్చు. ఇప్పటి వరకు అయితే 10 మందిని అదుపులో తీసుకున్నాం. మరికొందరు ఉన్నది అక్కడ ఉన్న వీడియోల ఆధారంగా దర్యాప్తులో మిగతా వాళ్ళని కూడా ఫైండ్అవుట్ చేయవలసి ఉన్నది. దాన్ని తప్పకుండా చేస్తాం. ఇది ఎక్కడైతే సిటీకి అవుట్కట్స్లో ఎక్కడైతే ఉందో ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దానికి ఎక్కడ అవుట్కట్స్ ఉండడం వల్ల సమాచారం అనేది లేట్గా అందిన కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం. ఖచ్చితంగా దాంట్లో నిర్వాహకులు ఎవరున్నా కూడా గేటెడ్ కమ్యూనిటీ సంబంధం అయితే దాంట్లో ఎవరో దాని ఆధ్వర్యంలో ఉంటుందో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది. ఎక్కడైనా కూడా చట్టపరంగా ఎవరైనా చట్టాన్ని ఉపయోగిస్తే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దానికి అధికార పార్టీ అనధికార పార్టీ అనేది ఖచ్చితంగా అందుకనే ఎవరైతే లేఅవుట్కి సంబంధించి ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఉందో దాంట్లో అది ఎవరు అదుపులో ఉందో వాళ్ళని కూడా దర్యాప్తులో భాగంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళని కూడా ఖచ్చితంగా దర్యాప్తులో అదుపులో తీసుకుంటామని చెప్పి తెలియపరిచింది. కొమ్మురాంబాబు అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు అయితే మేము అదుపులో తీసుకున్న 10 మంది ఉన్నారు. ఇంకా విట్నెస్ని ఎగ్జామ్ చేయవలసి ఉన్నది. ఇంకా వీడియోల ఆధారంగా ఇంకా ఫైండ్అవుట్ చేసి ఇంకా ముద్దాయిని పెంచడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దానికి మేము అదుపులో తీసుకుంటాం. వాళ్ళు ఖచ్చితంగా చట్టం పరిధిలో తీసుకుంటాం. నా దగ్గర అధికారం ఉన్నంతకాలం, అధికార పార్టీలో మేము ఉన్నంతకాలం ఎటువంటి 4-5 సంవత్సరాలుగా ఎక్కడ ఎటువంటి జరిగింది లేదు అనేటువంటిది ఒకసారి చూసుకోండి. ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయంటే దానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పాలి దీని మీద సమాధానం. సమాజం సిగ్గుపడేటువంటి విధంగా దానికే భయంకరంగా ఉన్నటువంటి కొద్దిగా చూసి నేను ఆపేశాను. చాలా వీడియోలు ఉన్నాయి దాంట్లో. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అండదండలు లేకుండా జరగవు కదా.